అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో నోరూరించే గుత్తి దొండకాయ తల గ్రేవీ చేయబోతున్నాం. క్యాటరింగ్ స్టైల్ చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చపాతీ, దోశ, పుల్కాతో సూపర్ కాంబినేషన్. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ గ్రేవీ కోసమని 1/2 kg దొండకాయలు తెచ్చానండి. మనకి కర్ణాటక స్టైల్ ఇలాంటి దొండకాయలే దొరుకుతుంది అనమాట. దొండకాయలది అటు ఇటు కొంచెం కొంచెం కట్ చేసుకుని మనం వంకాయలు ఎలాగ గుత్తి వంకాయలు అంటే మువ్వ వంకాయలకి ఎలా కట్ చేస్తామో అలాగనమాట. ఇలాగ 4 భాగాలుగా ఒక దొండకాయని కట్ చేసుకోవాలి. కొంచెం జాయింట్ ఉండాలండి, జాయింట్ ఈడకూడదు, అప్పుడు గుత్తి దొండకాయలు కాదు, విడి అయిపోతుంది. కాబట్టి కొంచెం జాయింట్ ఉండాలి. అందులో దొండకాయలు కట్ చేసేటప్పుడు కొన్ని పండు వచ్చి ఉంటాయండి, పండు లేకుండా ఇలాగ కాయలున్ని మాత్రం తీసుకోవాలి. దొండకాయలు కట్ చేసాం. గ్రేవీకి మసాలా రెడీ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నేను ఈరోజు ఈ మసాలా 3 గ్రేవీలకి పనికి వస్తుందండి, 3 రెసిపీకి పనికి వస్తుంది. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, మీరు చూసుకొని తీసుకోండి. పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్రై చేసిన తర్వాత అందులో మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత గుంటూరు మిరపకాయలు ఒక 4 నుండి 5, 2 తెల్లుల్లి, 2 ఇంచుల అల్లం. ఈ మసాలా వచ్చి 3 గ్రేవీలకు పనికి వస్తుంది అనమాట. సో దానికోసమే నేను 3 అయినంత క్వాంటిటీ వేసుకున్నాను. 1/2 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మసాలా రెడీ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఒక 4-5 రోజులు స్మెల్ కాకుండా బాగుంటుంది. మనం ఎప్పుడైనా గ్రేవీ చేసినప్పుడు ఇలా చేసుకోవచ్చు. గుత్తి వంకాయ, గుత్తి పొట్లకాయ, గుత్తి దొండకాయలు, అంటే బంగాళదుంపల గ్రేవీ ఎంత వేసినా కూడా చాలా బాగుంటుందండి. మసాలా రెడీ అయ్యి చల్లగా అవ్వడానికి వదిలిన తర్వాత డీప్ ఫ్రై కోసమని కొంచెం ఆయిల్ వేసుకునేలాగా దొండకాయలని డీప్ ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు వేసినప్పుడు లోన ములుగుతుంది, ఫ్రై అయిందంటే పైన తేలుతుంది. అలాంటప్పుడు మనం తీసుకోవచ్చు, ఈజీగా మనం కనిపెట్టవచ్చు అండి ఫ్రై అయిందో లేదో అనుకుని. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఒక బ్యాచ్ అయింది, రెండో బ్యాచ్ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అన్నీ కూడా తీసుకొని ఇప్పుడు మసాలా చల్లగా అయిపోయింది కదా, మసాలా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తగినంత నీరు వేసుకుని కొంచెం కచ్చబిచ్చగా రుబ్బుకొని వచ్చిన తర్వాత అరగంట ముందే నేను 10 జీడిపప్పు గింజలు నానబెట్టి పెట్టింది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు నానబెట్టి పెట్టాను. వేసుకుని నీరు ఎక్కువ వేయకుండా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. ఎందుకంటారా, ఎక్కువ గ్రేవీ కాబట్టి మనం ఫ్రిడ్జ్లో ఒక వారం రోజులు పెట్టుకున్నా బాగుండాలంటే గట్టిగా ఉండాలి పేస్ట్. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ఈ గ్రేవీ కొంచెం ఆయిల్ ఎక్కువ కాబట్టి 4 నుండి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా కొంచెం వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం మసాలా రెడీ చేసాం కదా, ఆ మసాలా ముద్ద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాలు 4-5 ప్యూరీ చేసుకుని ఉంచుకున్నాను, అంటే ఒక 1/2 kg లాగా ప్యూరీ చేశాను. ఆ ప్యూరీ వేసుకుని 2 కూడా బాగా మిక్స్ చేసుకుని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, కారం మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. ఇది వచ్చి చిన్న స్పూన్ కాబట్టి మీకు క్వాంటిటీ ఎక్కువలాగా ఉంటుంది. అన్నీ వేసుకుని బాగా మసాలాలన్నీ బాగా కలిపిన తర్వాత లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలాగా ఉడకడానికి వదలాలి. ఉడికిన తర్వాత ఆయిల్ కొంచెం బయటకు వచ్చిందంటే మనం చేసే మసాలా పచ్చి స్మెల్ లేకుండా బాగా ఉడికింది అని. ఇందులో మనం ఫ్రై చేసిన దొండకాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలిపి గ్రేవీకి ఎంత నీరు కావాలో అంత నీరు వేసుకుని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకుని 10 నిమిషాలు ఉడకడానికి వదలాలి. మధ్య మధ్యన మూత తీసి కలపాలండి, ఎందుకంటే గ్రేవీ థిక్గా ఉంటుంది కాబట్టి అడుగు మాడిపోకుండా చూసుకోండి. ఇలా చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చిందంటే మన దొండకాయలు గ్రేవీ రెడీ అయిపోయిందండి. నేను ఈరోజు చేసే మసాలా 3 రెసిపీలకి సరిపోతుంది. నేను 2 రెసిపీ చేశాను, మరి కొంచెం ముద్ద ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకెప్పుడు కావాలంటే వాడుకుంటాను. వంకాయలు తెస్తే వంకాయలు, లేదంటే పొట్లకాయ తెస్తే పొట్లకాయ, ఆలు గ్రేవీ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మన దొండకాయల గ్రేవీ రెడీ అయిపోయింది. కసూరి మేతి 1 టేబుల్ స్పూన్, తర్వాత సన్నం కట్ చేసిన కొత్తిమీర వేసేస్తే గుత్తి దొండకాయ గ్రేవీ రెడీ అయిపోయింది. చపాతీ, పుల్కా, దోశ, అన్నం దేంతో తిన్నా బాగుంటుంది. మీకు ఈ గుత్తి దొండకాయ గ్రేవీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.